మనం సమాజంలో ఉన్నాం, అడవిలో లేము. సమాజంలో ఉన్నప్పుడు సంస్కారయుతమైన విమర్శకి తప్పే లేదు. సంస్కారయుతమైనటువంటి విమర్శ చేసే హక్కు కూడా ఉంది. కానీ అబ్యూజ్ అంటే బూతులు, దుర్భాషలు, సంస్కారహీనమైన భాషని సమాజం ప్రశ్నిస్తుంది. నేను మాట్లాడతాను, ఇది నా హక్కు అంటే నిన్ను అడిగే హక్కు సమాజానికి కూడా ఉంటుంది. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం దగ్గరన వీడియోలు తీస్తూ అబ్యూజ్ చేసినటువంటి వాళ్ళని నడి రోడ్డు మీదన జనం నిలదీస్తున్నారు. ఇదే భాష, ఇదేం సంస్కారం? తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు, అందరి ముందు నిలదీస్తున్నారు. కొట్టినటువంటి సంఘటనలు పరిమితం, నిలదీస్తున్న సంఘటనలు అపరిమితం. దాంతో ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే ఇంతకంటే దిగజారుతారా అన్నది చూడాల్సింది. ఒక అమ్మాయి ఏదైతే ఇండియన్ ఆర్మీని ఫక్ అంటూ ఏళ్ళు చూపించినటువంటి అమ్మాయి తాజాగా బాయ్ ఫ్రెండ్తో కలిసి ఢిల్లీలో వెళ్తూ ఉంటే పబ్లిక్కే నిలదీసినటువంటి ఘటన. నువ్వే కదా ఇట్లా చేసింది అన్నటువంటి ట్రాఫిక్ దగ్గర కనిపెట్టి మరి ఎవరో కొట్టట్లేదు, నిలదీస్తున్నారు. తను తప్పు చేయలేదంటే మాట్లాడగలగాలి కదా. ఇప్పుడు అట్లా మాట్లాడే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. ఇప్పుడు ఒక్కొక్క విషయం ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ వ్యవహారాలన్నీ కూడా.